గత సంవత్సరం అంతా కూడా ఆ పరలోక తండ్రి మన ఎంతగానో ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడి ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చి మనం అందరం కూడా ఈ ఆఖరి రోజు ఆనందంగా సంతోషంగా ఆ దేవుని కనపరచడానికి ఆ దేవుని స్తుతించడానికి మరొక దినం మనం సజీవులుగా ఉంచి ఈ మందిరంలో కూడుకోవడానికి ఆయన మనకి సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఈ 2013 సంవత్సరం అంతా కూడా దేవుడు మన ఎంతగానో బలమైన జీవాహారంతో పోషిస్తూ ఆయన శిశువుల మార్గంలోకి మనం నడుపుతూ మన ప్రతి అవసరమైన కూడా ముందుగానే ఆయన పసిగట్టి మనకి ఏది అవసరమో ఆ అవసరత ఆయన వాక్యం ద్వారా మనకు బయలుపరిచి మనందరినీ కూడా ఒక మంచి మార్గాన్ని ఆయన నడిపించినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడం అంటే మందిరంలో కూడుకుని ఆదివారం రోజు ఆరాధించేది కాదు. దేవునికి మన జీవితం ఆరాధన అయి ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి అడుగు, మన జీవిత ఆలోచన ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి, మనుషులకు ఇష్టమైంది కాదు. మనుషుల్ని కనపరిచి దేవుని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మన ప్రతి అవసరం నుంచి కూడా సంవత్సరంగా కూడా కాసి కాపాడాడు. దేవుడు పొందవలసిన ఘనత మనం చాలామంది మనుషులకు ఇస్తూ ఉంటాం. కానీ ఆ మనిషి దేవుడు ఆ బుద్ధి పుట్టిస్తేనే ఆ మనిషిగా ఆ సందర్భంలో ఆ యొక్క అవసరత తీర్చడానికి అది ముందుకు వస్తాడే. కానీ దేవుడు ఆ మనిషిని ఆ బుద్ధి పుట్టించకపోతే ఎవరు కూడా అవసరం తీర్చు. అలా ఈ సంవత్సరంలో 365 రోజుల్లో కూడా మనం ప్రతిసారి కూడా ప్రతి అవసరాన్ని కూడా దేవుడు మనకు లాగి తీర్చుకుంటూ వచ్చాం. మనం ఏ సందర్భాల్లో పడిపోయినా, ఏ సందర్భాల్లో మనం దేవుడికి దూరంగా ఉన్నా, ఏ సందర్భాల్లో దేవుడు మనల్ని లేవనెత్తుకుంటూ మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం ప్రేమిస్తూ ఆయన ఎంతగానో మన తన దగ్గరికి చేర్చుకుని మనం ఆయన ఆరాధకులుగా ఉండాలని ఆయన ఎంతో తపన పడుతూ కాసి కాపాడినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. ప్రతి అవసరంలోనూ మనం దేవుడిని చూసుకుని మనం ముందుకు కొనసాగుతూ వచ్చాం. అలాగే నూతన సంవత్సరంలో కూడా ఇంకా మనం మెరుగైన జీవితంలో అడుగుపెట్టడానికి ఆయన మన చుట్టూ సంఘం అంతటి చుట్టూ బలమైన కంచె వేయమని, బలంగా ఆయన పరిశుద్ధాత్మ మనందరి మీద ఆవరింపు కలిగి ఉండాలని, మనందరం కూడా నూతన సంవత్సరం అడుగుపెట్టే ముందు భారం కలిగి ప్రార్థన కలిగి దేవుడితో వేగేపించి దేవుని ప్రతి ఒక్క మాటను కూడా మనం దేవుడు మాట్లాడే ఆసక్తి కలిగి ఆ మాటను అనుసరించేలాగా మనం ముందుకు సాగటమే దేవునికి ఇష్టమైన ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మా పాపాలు క్షమించడానికో, మా పాపాల నుంచి రక్షించడానికో అని చెప్పుకుంటూ ఉంటాం. మా పాపాల నుంచి రక్షించడానికి కూడా నేను అనుకున్నాను. నరకం నుంచి రక్షించడానికి వచ్చాడు. యేసుప్రభు రక్షకుడు అంటే యేసుప్రభుని రక్షకుడు అని ఎందుకు అన్నారు? ఆయన ప్రజలను ఆయన వారి పాపం నుంచి ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఆయన యేసుని పేరు పెట్టారు. ఇవాళ సంఘంలో 190 మందిని దేవుడు నిన్ను ఎందుకు దేని నుంచి రక్షించాడు అంటే నరకం నుంచి రక్షించాడన్న మాట మాత్రమే తెలుసు. 199 మంది అదే మాట తెలుసు. కానీ దేవుడు ఇంకా మనకు రోజుగా బయలుపడుతూ వచ్చాడు. మనం మన క్రియల్లో మనం చేసే ప్రతి క్రియలోనూ కూడా అనేకమైన పాపాలు ఉన్నాయి. మానవ జీవితంలో అనేకమైన పాపాలు ఉన్నాయి. ఆ పాపాలలో మనం దేన్ని జయించాం? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద కన్య గర్భాన్ని జన్మించినప్పుడు ఆయన ఒక పరిశుద్ధాత్మ దేవుడు, నీకు ఒక శిశువు పుడతాది, ఆ శిశువుకి నువ్వు యేసుని పేరు పెడతావు, ఆ యేసుని పేరు కడతాం, ఆయన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1
మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవనక. ఆమె యొక్క కుమారుని కనుక ఆ తన ప్రజలను ఆ. వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. మనం యేసు ప్రభు ఎవరు అంటే అతి తొందరగా నా రక్షకుడు అంటాం. నా రక్షకుడు అని చెప్పుకునేటప్పుడు నేను దేని నుంచి రక్షించబడ్డాను అని మనం తెలుసుకోవాలి. నువ్వు రక్షకుడు ఉన్నావు కదమ్మా, దేవుడు నీకు రక్షకుడు ఎలా అయ్యాడని మనం ప్రశ్నిస్తే ఆ ప్రశ్న సమాధానం అవుతుందంటే నరకం నుంచి నన్ను రక్షించాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు నరకం నుంచి రక్షించడానికి భూమి మీద రాలా. యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు? మన పాపం నుంచి మనం రక్షించడానికి వచ్చాడు. మనం ఎన్ని రకాల పాపాలు ఉన్నాయంటే మనకే తెలియదు. మనం ఆపత్తు అనే పాపం నుంచి మనం రక్షించబడ్డామా? కొన్ని మోహన చూపు నుంచి మనం రక్షించబడ్డామా? మన సంతోషాన్ని గురించి మనలో ఉన్న కోరికల గురించి మనం రక్షించబడ్డామా? మనం దేని నుంచి రక్షించబడ్డాము? యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని నోటి మాటతో మనం పలుకుతున్నాం కదా, మనం దేని నుంచి రక్షించబడ్డాము? ఒక మోసం నుంచి రక్షించబడ్డామా? అవతల వ్యక్తిని మోసం చేయడం అనే దాని నుంచి మనం రక్షించబడ్డామా? అవతల వ్యక్తిని మనం కించపరచడం, బాధపడటం, దుఃఖపెట్టడం అనే దాని నుంచి మనం రక్షించబడ్డామా? అసూయ అనే దాన్ని మన నుంచి మనం తీసుకోగలిగామా? మనలో ఉన్న పాపాల్లో గల అతి భయంకరమైన పాపం ఏంటి? ఎక్కువ ప్రమాదకరమైన పాపం అసూయ. కయాను ఏబేలు ఎందుకు చంపాడు? ఆ కడుపులో అసూయ ఉన్నామా? దేవుడు నాకన్నా చిన్నోడై ఉండి దేవుడు ఆడు బట్టి నాకు దేవుడు అంగీకరించడం ఏంటి, ఆయన అంగీకరించడం ఏంటి, నన్ను ధృవీకరించడం ఏంటి? ఫస్ట్ ఆదిలో మొదలైంది అసూయ అనేది. దేని గురించి? ఎవరైతే వారు కనపరచుకోవాలనుకుంటారో ఆ వ్యక్తిలో ఫస్ట్ పుట్టేది అసూయ. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలివేశారు? లోకపరంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలివేశారు? వాళ్ళు క్రియలు కట్టి వస్తున్నాడు. వాళ్ళు చేసేదాన్ని అది తప్పు, అది నిజం కాదు, అది సత్యం కాదు. సత్యాన్ని బోధించంటే యేసు ప్రభువుని సిలివేశారు. అలాంటి అసూయలో మనం అనుకోకుండా మనం ముందుగానే దేవుడు మనకన్నీ కూడా హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఈ అసూయ అనే పాపం నుంచి మాత్రం చాలా మెరుగు కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా సులభంగా మనం పడిపోయే అవకాశం ఉన్నాము. ప్రతి పాపం నుంచి మనం దేనన్నా జయించినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఈ పాపం నుంచి నేను తప్పించాడు కాబట్టి యేసు ప్రభు నా రక్షణ, ఆ పాపం నుంచి నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవడానికి మనకి ఏమన్నా ఒక అవకాశం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, ఎన్ని యుగాలు గడిచిపోయినా ఆ వర్తమానం వినటం, ఆ మాటలు చదువుకోవటం, అవి చెప్పుకోవటం ఇదే సరిపోతుంది. కానీ జీవితంలో నూతనంగా మనలో మార్పు ఇవాళ మనం ధ్యానించేది ఏదైనా సరే తెల్లారి మనం చేసే స్థితిలో ఉన్నామా? ఆ గడిలోనే మనం మర్చిపోతున్నాం. ఇది మనకు చాలా అవసరం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం నూతనంగా ఎదగడానికి ఇవన్నీ ఏటిలో అయితే మనం ఎక్కడన్నా చిక్కుకున్నామేమో అని వాటి నుంచి మనం విడిపించబడడానికి కొన్ని మాటలు మనకి ముందుగానే బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనం దేవుని విషయంలో నా రక్షకుడు అనే ఒప్పుకునే విషయంలో యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి? మన పాపం నుంచి ఆయన విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి ఆయన మన పాపం నుంచి మనం రక్షింపబడాలి అంటే ముందు మనం ఇష్టపూర్వకంగా మనం ఆయన సరెండర్ అవ్వాలి, ఆయనకి లోబడాలి. ఆయనకి లోబడుకోకుండా, ఆయనకి సరెండర్ అవ్వకుండా నేను రక్షించబడ్డాను, యేసు నా రక్షకుడు, యేసు నా గృహాన్ని రక్షకుడు అయి ఉన్నాడు, యేసు నా సరసై ఉన్నాడు, ఈ చెప్పుకోవడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి.
మన జీవితంలో మాత్రం జరిగేటప్పుడు ఏ క్వశ్చన్ కూడా కనిపించట్లా. ఇవాళ అనేక మంది క్రైస్తవులు తెల్లారైతే ఎన్ని మీటింగ్లు వెళ్తారో వాళ్ళకే తెలియదు, ఎన్ని కూటాలు పెడతారో వాళ్ళకే తెలియదు, ఎన్ని రకాలుగా దేవా దేవా అంటూ ఉంటారు. ఎంత దూరమైన సరే మన ఆటలు కలుసుకుని కాళ్ళు కలుసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితం వచ్చేసరికి మన రక్షకుడు ఎక్కడ? రక్షకుడు నువ్వు ఏ విషయంలో రక్షింపబడ్డావు? ఏ విషయంలో మనం దేవుడికి మనం రక్షించాడు? మనం ఏ విషయంలో ఆయనకు లోబడ్డాం? దేని నుంచి మనం విడిపించుకున్నాం? వాటికి సమాధానం ఉంది. ఎందుకు ఆయన మన కోసం ఎందుకు మనల్ని పాపం నుంచి విడిపించాలనుకుంటున్నాడు? ఆ పాపం నుంచి మనల్ని రక్షించాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఎంతగానో ప్రేమించాడు. ఆ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమించాడు. మనం అలా ప్రేమించిన మనమే యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం లేకుండా ఎలాగైతే జీవించాడో మనల్ని కూడా ఆ పాపం నుంచి రక్షించడానికి ఆయన కుమారుని భూమి మీద పంపించాడు. మన పాపం నుంచి మనం రక్షించడానికి, అంతేగాని నరకం నుంచి రక్షించడానికి కాదు. యేసు ప్రభు వచ్చింది మన పాపం నుంచి మనం రక్షించడానికి వచ్చాడు. మనం ఎలాగ రక్షించడానికి వచ్చాడు? ఎలా చూపించి ఎలా రక్షించబడతాం అనుకున్నాడు? 30 సంవత్సరాల జీవితంలో జీవించి మనం చూపించాడు. ఎందుకంటే ఆయన మన పట్ల ఉన్న ప్రేమ, ఆ తండ్రికి, ఆ పరలోకపు తండ్రికి మానవుని పట్ల ఉన్న ప్రేమ, ఆయన ప్రేమ ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్న వాళ్ళు ఆయన మాటను అంగీకరిస్తారు. ఆ అంగీకరించిన మాటను పట్టుకుని దాన్ని అనుసరించి నడవడానికి ఇష్టపడతారు. ఈ నెల మీరు మీటింగ్లు జరుగుతున్నాయి. ఎంతమంది పెద్ద పెద్ద చావులు తీసుకొస్తున్నారు. ఆత్మీయ యొక్క విషయం గురించి, ఎదుగుదల గురించి కానీ, పునరుద్ధానం గురించి కానీ ఏ ఒక్క మాట కూడా చెప్పిన సందర్భం నేను మా షాప్లో కూర్చొని డైలీ నాకు నిలబడుతూ ఉంటాయి. వాళ్ళు పొగుడుకోవటం, వాళ్ళు కనపరుచుకోవటం, మేమే ఆత్మీయులను చెప్పుకోవడం, ఇవి తప్ప నిజంగా తప్పుకొని గురిని నడిపించే మార్గాలు లేవు. ఈ నెలలో నేను దాంట్లో ఏ ఒక్క మీటింగ్లోనూ నాకు ఆ మాట వినిపించాలి. ఒకరోజు మాత్రం ఆయన ఎవరో మరి ఒక రోజు మాత్రం ఆ యొక్క మీటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్గా అనుభూతి కలిగింది. మా గురుగారు చెప్పినట్టు అనిపించింది నాకు. ఆ రోజు మాత్రం నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యాను. పోలీసు వాళ్ళు అనుకుంటా ఆ ఒక్క మీటింగే ఈ నెల అంతట్లో. మరి మనం ఎప్పుడు రక్షించబడుతున్నాం? కాలనీ అంతా ఆగమంత కాలనీ కాలనీ అంతా కూడా 199 మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవం అనే వెలుగు కనిపించట్లేదు. అంటే ఎవరు కూడా దేవుడికి సరెండర్ అవ్వట్లేదు. ఆ సరెండర్ అవుతే దేవుడు నిజంగా ఆ వెలుగు వాళ్ళు ప్రకాశించేవాడు. ఆ పాపం నుంచి ఏదో ఒక పాపం నుంచి వాళ్ళు విడిపించుకునేవాడు. ఏ పాపం నుంచి మనం విడిపించుకోవట్లేదు అంటే మనం సరెండర్ అవ్వట్లేదు. నేను తీసుకోలేకపోతున్నాను, నాకు చేత కావట్లా, నేను దీని నుంచి విడిపించుకోలేకపోతున్నాను. నువ్వు నా రక్షకుడై ఉన్నానని చెప్పావు, నువ్వు నా పాపాల నుంచి నన్ను విడిపిస్తాను కదా ప్రభా, విడిపించని దేవుని మనం ఎవరిని అడగలుగుతున్నాము? అడిగే స్థితిలో మనం ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే మనకి ఇష్టం లేదు. అటు నుంచి విడిపించుకోవడం మనకి ఇష్టం లేదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు? ఆ తండ్రి ముందుగానే నిన్ను నువ్వెంతో నాకు వాళ్ళు కూడా అంతే. కానీ వాళ్ళకు ఒక మార్గం కావాలి. వాళ్ళందరూ రక్షించబడాలి అంటే నువ్వు త్యాగం చేయాలి. ఆ త్యాగాన్ని నీకు ఇష్టమేనా? నువ్వు క్రైమ్ చెల్లించాలి, నువ్వు కరిగిపోవాలి, నీ సమస్తము గుప్పిట్లో నలిగిపోవాలి, నీకు అంగీకారమేనా అని అన్ని షరతులు పెట్టి ఆ కుమారుని భూమి మీద పంపించాడు. అలాంటి దేవుడిని మనం ఎలాగ ఆరాధిస్తాలి? ఆయన మనం ఎంతగా ప్రేమించాలి? ఆ పర్లో మనం ఏ కొంచెమైనా కూడా దేనికి పొందలేని వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం. మన పాప జీవితం నుంచి మనం విడిపించడానికి, లోత బతుకు నుంచి మనం కడగటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కోపాన్ని జయించలేకపోతున్నాం, ద్వేషాన్ని జయించలేకపోతున్నాం, వ్యక్తిగతంగా ఒక సాటి వ్యక్తిని మనం ప్రేమించలేకపోతున్నాం. ఫస్ట్ స్వార్థంతో కూడిన పనులకి, స్వార్థంతో కూడిన క్రియలకి, స్వార్థంతో కూడిన మాటలకి ఎక్కువగా మనం ఫోకస్ పెడుతూ ఉంటాం.
ఎక్కడైనా నిజమైన దేవుడి మాటలు మాట్లాడే కానీ వాళ్ళ ఒక్క 10 నిమిషాలు కూడా ఎవరు కూర్చోలేకపోతున్నాం. అదే 4 లోక సంబంధమైన మాటలు కలిపి ఒక దేవుడి వస్తువుని తీసి వాటి గురించి వీటి గురించి చెప్తూ నువ్వు దేవుడిని నమ్ముకొని ఆశీర్వాదం వస్తుంది, నువ్వు పర్లోక రాజ్యంలో ఉంటావు నువ్వు చెప్పు, ఎంతసేపు అయినా కూర్చుంటావు. దానికి సిద్ధలా రాదు. ఎందుకు? దాంట్లో సత్యం లేదు కాబట్టి. నిజమేంటి? నువ్వు ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో, ఎప్పుడైతే నువ్వుగా ఆయనకు అర్పించుకుంటావో అప్పుడే ఆయన నిన్ను రక్షిస్తాడు. మనం ఏమీ కాకుండా నా ఇష్టాంతరం నేను జీవితం నువ్వు రక్షించంటే అది కుదరదు. నువ్వు దేవుడిని ఎలాగైతే నమ్మావో నీ నమ్మకం తగ్గట్టుగా నువ్వు ఆయన చేసే క్రియ వరకు మనం వేచి ఉండాలి. నువ్వేమీ లేకుండా ఏమీ చేయకుండా నా తొందరపాటు వల్ల నా నిర్ణయాలు నేను తీసేసుకుని నేను రక్షింపబడలేదు, నా యేసు నన్ను రక్షించాడు, నా యేసు నాకు రక్షకుడు అయి ఉన్నాడు అని చెప్పుకున్నంత మాత్రం అది రక్షణ కాదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ప్రేమించాడో నన్ను కూడా అలాగే ప్రేమించాడు. అందుకు కాబట్టి మనకన్నీ కూడా ఆయన బయలుపరుస్తున్నాడు. నువ్వు ఎలా విడిపించుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా నువ్వు బయటికి రావాలి, నా యేసుక్రీస్తు నా కుమారుడైన యేసుని నేను ఎలాగైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి అవసరతను నేను ఎలాగైతే తీర్చానో నీకు కూడా నేను అలా తిరుగుతా, నీకు కూడా నేను సహాయంగా ఉంటాను. యేసు ప్రభువుని ఎలాగైతే ప్రేమించాడో నన్ను కూడా అలాగే ప్రేమించాడు. యోహాను సువార్త 98, యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చదవనగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు మనం ఎలా పుట్టామో ఆయన అలాగే పుట్టాడు. మన తల్లి ఎలా మనం 9 మాసాలు మోసిందో ఆ మరియమ్మ కూడా ఆయన్ని 9 మాసాలు మోసింది. అలాగే సగటున మనం ఎలాగ ఇబ్బందులు పడ్డామో, మనం ఎలాగా జీవించడానికి మన సొంత పనులు మనం ఎలా చేసుకున్నాము, ఆయన కూడా అలాగే ఒక పని చేశాము. కానీ ఎప్పుడు కూడా నా అవసరంతో ఏంటి, నేను ఎవరికి వెళ్ళాలని ఎప్పుడు చింతించాలి యేసుక్రీస్తు ప్రభు. ఎవరి వైపు చూడడం. ఎందుకంటే తన అవసరం ఏంటో ఆ దేవుడికి తెలుసు. దేవుడే ముందు ఆయనకి సరిపడినంత ఆ రోజు ఎప్పుడు యేసు ప్రభుని అలా ముందు సాగిస్తూ వచ్చాడు. ఇవాళ నన్ను కూడా అలాగే చేస్తాడు. మనం నిజంగా దేవుడి మీద ఆధారపడి ఉంటే, మనం నిజంగా దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు మన అవసరం ఏంటో ఆయనకు తెలుసు. ఆయన రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పాపం నుంచి నన్ను విడిపిస్తానని ఆయన చెప్పినప్పుడు మనం ఆయన సరెండర్ అయినప్పుడు మన పాపం నుంచి మనం విడిపించడమే కాకుండా మన అవసరంతో కూడా ఆయన తీరుతాడు. మన సొంత నిర్ణయాలతో మన సొంత ఆలోచనలతో దేవుడిని మనం నిర్లక్ష్యపెట్టి నా అవసరం తీరలేదని మనం ఏ అవసరం కోసమే మనం పాకులాడుతున్నాం, ఈ భూసంబంధమైన అవసరం కోసం మనం పాకులాడుతున్నాం. అయ్యో ప్రభా, ఆ సహోదరులకు నేను లేనే, ఆ సహోదరులకు నేను లేనే, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు వాళ్ళు జ్ఞానించినట్టు నేను ఎందుకు జ్ఞానించలేకపోతున్నాను, వాళ్ళు పలికినట్టు నేను ఎందుకు పలకలేకపోతున్నాను, వాళ్ళు పాడినట్టు నేను ఎందుకు నాకు పాట ఆడలేదు అని ఆశ కలిగి ఉన్నాను. ఆ ఆశ లేనప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు కరెక్టే, నీలో ప్రేమను మనం పొందుకుంటున్నామా లేదా? దేవుడి మహిమ యేసుక్రీస్తు ప్రభుకి ఏ మహిమ అయితే ఇచ్చాడో ఆ మహిమ నీకు నాకు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ మహిమ మన దగ్గర బయటికి కనిపించట్లా. ఆ సత్యం మనలో లేదు, ఆ మహిమ అనే సత్యం మనలో లేదు. మనలో లేని మనం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత మంచి విషయం తయారు చేశాడు, 12 మంచి విషయం తయారు చేశాడు. 12 మంది తీసుకునేదో ఒకడు పోయాడు. ఉన్న 11 మంది లోకాన్నే శాసించారు. ఆ లోకాన్ని శాసించిన వాళ్ళంతా కూడా మన
కూడా తయారు చేశారు శిష్యులుగా. ఇవాళ శిష్యుల సంఘంలో ఉన్నాము అని మనం అనుకున్నంత మాత్రం మన శిష్యులు కాలేము. ఎందుకు కాలేకపోతున్నాం? ఆ వాక్యాన్ని మనం అనుసరించలేకపోతున్నాం, దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. యేసు యేసు ఏ లోటు లేకుండా ఆయన ఎలా అయితే చూశాడో అలా నన్ను చూస్తాడని ఆశ మనకు లేదు. నాకు ఏదో అవుతుందో ఆయన ఇస్తాడు. మన జీవితాన్ని మన పోషణకు కావాల్సింది ఏంటి? గుడ్డ, తిండి. దానికి సరిపడా కష్టపడితే చాలు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో వండుకోవాలని తపన. అందుకని యేసుని ప్రేమించినట్టే దేవుడు మనల్ని ప్రేమించినా ఆ ప్రేమలో మనం కొనసాగలేకపోతాం. నీకు ఏదైనా భారం ఉందా, ఏదైనా అప్పు ఉందా, ఏదైనా రిస్క్ ఉందా, ఏదైనా బాధ్యత ఉందా, కష్టపడి తప్పులేదు. ఆ బాధ్యత కూడా ఎలాంటిదై ఉండాలి? దేవుడికి మహిమకరమైన బాధ్యత అయి ఉండాలి. అన్ని బాధ్యతలు కాదు. అన్ని బాధ్యతలు లోక సంబంధమైన బాధ్యతలు 90 ఉంటాయి, అవి కాదు. దేవుడు చెప్పిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఆ బాధ్యతల గురించి కష్టపడి తప్పులేదు. పెద్దమైన వాటి కోసం మనం పాకులాడి మనం దేవుడికి ఇచ్చిన ప్రేమను, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ప్రేమించాడో అలా ఎందుకు ప్రేమిస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆ ఒక్క మాట మన జీవితం బతకొచ్చు, మన జీవితాన్ని అంతా కూడా జీవించవచ్చు. నా ప్రభు నా పరలోక తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకడు గొడవ నాకు ఎందుకు, ఒకడు నాతో నాకు పని ఏంటి, ఒకడు మెప్పు నాకు అవసరంలా, ఒకడు గంట నాకు అవసరంలా అని మనం హ్యాపీగా జీవించవచ్చు. కానీ అలా జీవితానికి కష్టం అతి తక్కువ మంది ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షణ మనకే కనిపించట్లేదు. ఆయన రక్షణ మనలో కనిపించట్లేదు. ఎందుకు? ఎందుకంటే మన సొంత నిర్ణయాలు మనం జీవిస్తున్నాం కాబట్టి. మనం ఎప్పుడైతే మన సొంత నిర్ణయాలతో మనం జీవించామో దేవుడిచ్చిన మహిమను మనం కనపరచలేము. దేవుడు మనలో పెట్టిన సత్యాన్ని మనం బయలుపరచలేము. యేసుక్రీస్తు ప్రభువుని కనపరచడం అని ఆయన మహిమను మనకి ఇచ్చారన్నప్పుడు ఆయన మహిమ ఏంటి? సత్యం. ఆ సత్యాన్ని నువ్వు నేను చూపించగలుగుతున్నామా? మందిలో ఉన్నప్పుడు ఒక వేషం, బయటకు ఉన్నప్పుడు వేషం, మళ్ళీ మార్కెట్ వెళ్ళినప్పుడు మరొక వేషం, రకరకాల వేషాలతో మనం జీవించేటప్పుడు మన దేవుడు రక్షణ ఎలా పొందుతున్నాం? యేసు ప్రేమించిన ప్రేమ మనం ఎందుకు పొందలేకపోతున్నాం? యేసు లేక మనం స్వేచ్ఛ ఎందుకు ఉండలేకపోతున్నాం? కానీ యేసు కూడా మళ్ళీ మనిషి దగ్గర ఉన్నాడు కదా. యేసు ప్రభు ఏమన్నా పరలోకం నుంచి ఆయన మహిమతో ఏమైనా దిగి వచ్చాడా? లేదు. నీలాగా నాలాగా మట్టి శరీరంలోనే పుట్టాడు. కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన నలగొట్టుకున్నాడు. ప్రతి విషయంలోనూ దేవుడికి విధేయుడై ఉన్నాడు. ఆ పరలోక తండ్రి మాటకు విధేయుడై ఉన్నాడు. ఆ తండ్రి ఏం మాట చెప్తాడా ఆ మాటని మనం గైకొనాలని ఆశపడి ఉన్నాడు. ఆయన ఆశ లేనప్పుడు, ఆ తప్పం లేనప్పుడు మనం ఎంతవరకు కొనసాగలం? దేవుడి ప్రేమ పొందాలి. యేసు ఆ పరలోక తండ్రి ప్రేమ పొందాలి. ప్రేమ పొందాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం సత్యం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పేజీ నెంబర్ 175. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. మనం ఎలా మోసపోతున్నాం? వ్యర్థమైన మాటల వల్ల మనం మోసపోతున్నాం. పెద్దగా ప్రేమగా మాట్లాడుతూ అపవాది ఎంత సులువుగా మన ఆత్మీయతను కోల్గొడుతుంది అంటే ఎంతో వినయంగా ప్రేమగా అవతల వ్యక్తిని వాడుకుంటూ నిజంగా నా మీద ఎంతో జాలిపడి నా కోసం ఎదురు చూసినట్టుగా నటించేలా చేస్తూ
వాళ్ళ మాటల వల్ల మనం తప్పుదారి బట్టి తప్పిపోయే అవకాశం ఉంది. ఆ మాటను మోసపోకుండా మనం మెలుగు కలిగి జీవించాలి. మన స్నేహం, మన సహవాసం మనం ఎవరితో ఉండాలి? మనం యేసు శిష్యుల సహవాసంలో మనం ఉన్నాము అనుకున్నప్పుడు మన సహవాసంతో కూడా ఎలా ఉండాలి? మన సరితూకమైన వాళ్ళతోనే మన సహవాసం చేయాలి. మన సంభాషణ కూడా వాళ్ళతోనే ఉండాలి. మనం వ్యర్థమైన మాటలతో టైంపాస్ చేసుకోకూడదు. అది కాలక్షేపంగా దానికి మనం టైం తీసుకోకూడదు. దేవుడు టైం ఎంతో లేదు. ప్రతి గడియ దేవుడి కోసం ఉపయోగించేసి ఏ క్వశ్చన్ మనకి అవకాశం దొరికిందా ఆ టైం దేవుడి కోసం ఉపయోగించేలా ఉండాలి. కానీ మన మెప్పు కోసం, మన గంట కోసం, మనం చూపించుకోవడం కోసం దాన్ని ఉపయోగించకూడదు. మనం నిజంగా దేవుడి కోసం జీవించడం అయితే వ్యర్థమైన మాటలు మనం మోసపోకుండా మనం జాగ్రత్త పడతాం. ఆ వ్యర్థమైన మాటల వల్ల మనం మోసపోతూ జంతువులను మోసం చేసే అవకాశం కూడా ఉంది. రెండు విధాలుగా మనం దాన్ని శిక్ష తప్పదు. అది మెరుగు కలిగి ఉండాలి. దేవుడు ఇవన్నీ కూడా మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. నూతన సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం. మనకి ఇవన్నీ ఓ హెచ్చరికలు. మనం ఎక్కడెక్కడ మనం ఒకవేళ పరాగా ఉన్నాము, అపవాది మనల్ని ఏ విధంగా మనం పడబడుతుందో, అపవాది క్రియల్లో మనం ఏ విధంగా మనం తప్పిపోతున్నామో, ఇలా మనం ప్రతిసారి కూడా వాటిని సరి చేసుకుంటూ మనం ముందుకు సాగడానికి నూతన సంవత్సరం మనం అడుగు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడా మనకు దేవుడు బయటపరుస్తున్నాడు. కాబట్టి మనం వచ్చే అనార్థాన్ని ఎదుర్కోవడానికి మనం తప్పిపోకుండా మన విశ్వాసాన్ని బట్టి దేవుడి పట్ల ఆసక్తి కలిగి దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు కొనసాగాలి. మనుషులమే కాదు. 8వ వచనం కూడా చదివినాక తొమ్మిది కూడా చదువు. మనం ఎలా జీవించాలి? ఇంతవరకు మనం చీకట్లో ఉన్నామేమో, ఎవరైతే చీకట్లో ఉన్నామో వాళ్ళకి ఇది ఒక కనువిప్పు. మనం బయటికి రావడానికి, ఆ చీకటి నుంచి మనం వెలుగులోకి రావడానికి, వెలుగు ఫలాలు ఫలించడానికి సత్యాన్ని మనం అనుసరించడమే ఆ యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చిన మహిమ. మనం సత్యాన్ని అనుసరించుకోకుండా సత్యాన్ని అనుసరిస్తున్నామని నటించి జీవించే జీవితం మనం జీవించామా మళ్ళీ ప్రమాదంలో పడిపోతాం. ఇవాళ సంఘంలో నలుగురు ఉండగా ఏదో మాట్లాడాను, ఆ మాట నలుగురు విన్నారు, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నిజ జీవితంలో నా జీవితంలో లేనప్పుడు నాకు రెండింతల శిక్ష. ఎందుకు? నన్ను చూసి నా మార్గంలో మీరు నడుస్తారు కాబట్టి. ఆ సత్యాన్ని నేను అనుసరించినప్పుడు నేను ఎలా ఉన్నాను మీరు కూడా అలాగే నడుస్తారు కాబట్టి. మీ శిక్ష, నా శిక్ష, ఈ రెండింతల శిక్ష నేను అనుభవించాను. మనం ఏం చేస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో మనం మెరుగు కలిగి ఉండాలి. ఈ క్రైస్తవ జీవితం అనేది పూలపాట కాదు. చూడండి, కొన్ని చర్చిల్లో అయితే పెద్ద పెద్ద సన్మానాలు చేస్తూ ఉంటారు. పెద్ద నాయకులు తీసుకురావడం, ఆయన శాలో కప్పేయడం, పోలండ్ వేసేయడం, ఇవన్నీ జరిగించేసి ఒక కానుపాత్రలో ఎంత పెద్ద గుప్పు నిండగా కానుపాత్ర చేస్తారు. కానీ ఎవరైతే అలాంటి కనుక కోసం చూసుకున్నామా మనం మోసపోయే అవకాశం ఉంది. మనం దేనికోసం చూసుకోవాలి? ప్రభువు చెప్పిన సత్యాన్ని మనం అనుసరించాలి. ఆ సత్యమైన మార్గంలో మనం నడవాలి. సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ దాంట్లో నిజమెంత అబద్ధమెంతో తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాంట్లో సత్యాన్ని మనం గైకొని ఆ సత్యంతో మనం నడుచుకోవాలి. కానీ ఎవరో ఏదో మాటలు చెప్పారో ఆ మాటలు చెప్పి మనం నడుచుకోవాలనుకుంటుంది మూర్ఖత. ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడాలన్నది మనం సత్యంగా మనం నమ్మి ఉంటే దాంట్లో సత్యాన్ని మనం వెతుక్కుంటాం. మనం ఎలుగు సముద్రం అయితే ఎలుగు సముద్రం ఎలా అవుతాం? మనలో ఎలుగు పొలాలు ఎలా పొలింది అనుకుంటున్నారు? ఎలుగు పొలాలు అంటే మనం కూడా లైటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ నైట్ చూడడం పెద్ద పెద్ద చర్చిల్లో లైటింగ్ ఫుల్గా పెట్టేసి ఈ తల్లిదండ్రులు మందులు కాలుతూ అంగంగా చేస్తూ ఉంటారు. అలా మనం కూడా లైటింగ్లు పెట్టుకుంటే మనకు కూడా వెలుగు పొలాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కాదు ఎలుగు పొలాలు.
మన జీవితంలో రావాలి వెలుగుపడాలి. దేవుని కోసం మనం ఏం త్యాగం చేసామన్నది కావాలి. దేవుని కోసం మనం ఎలా జీవిస్తున్నాం అన్నది అవి వాటిలో కనిపించాలి, వెలుగుపడాలి. ఇంతవరకు సేవలో ఉన్నాను నేను, ఈ కానీ దేవుని ఈ కార్యం నన్ను వెలుగులో రమ్మని తెలుస్తున్నాను. నేను వెలుగు సంబంధిగా జీవించాలి. వెలుగు సంబంధిగా మనం జీవించాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎవరితో ఉండాలి? మొదటి కీర్తన గ్రంథం 453 మొదటి కీర్తన గ్రంథం 1వ వచనం నుంచి కీర్తన గ్రంథం మొదటి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. దేవుడు ఆయన పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించాడో అలాగే అంతగా కూడా వాడి ప్రతి విషయాల్లో కూడా ఆ మార్గాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు. దుష్టుల ఆలోచించకుండా ఉండొద్దు అంటున్నాడు. పాపం నిలిచిన మార్గం నిలవద్దు అంటున్నాడు. అపహాసులు కూర్చున్న కాడ కూర్చోవద్దు అంటున్నాడు. ఇవాళ క్రైస్తవం చెప్పుకునే మన స్నేహం అంతా కూడా ఎవరితోనూ అపహాసులతోనే. ఎందుకు? అలా మాటలు తీయగా ఉంటాయి, మనకి వింపుగా ఉంటాయి, మన చెవులకి వినవింపుగా ఉంటాయి. తిరిగి మనం కూడా పంచుకోవచ్చు, వాటి ఆనందం పడవచ్చు. అది తృప్తికరమైన జీవితంగా జీవిస్తూ ఉంటారు. అపవాసుల వల్ల ఎంత ప్రమాదం అంటే, ఎప్పుడైతే అపహాసం ఏం చేస్తాడు, నిన్ను దేవుడి నుంచి పక్కకు మళ్లించడానికి ఏదో ఒక వేరేస్తూ ఉంటాడు. దేవుడి ప్రజలను మోసం చేయడానికి బిలాముని ఎలా వాడుకున్నాడు, ఎందుకు వాడుకున్నాడు? నీకు డబ్బు ఇస్తాను, పేరు ప్రతిష్ఠిస్తాను, నేను గణపరుస్తాను. అలాగే మనం కూడా అపహాసంతో మన స్నేహం ఉన్నదా, ఖచ్చితంగా మనం అదే ఆ బిలాములాగా మనం కూడా తయారవుతుంది. మన స్నేహం ఎవరితో ఉండాలి? ఆ దేవుడితో ఉండాలి, ఆ దేవుడి పిల్లలతో ఉండాలి. దేవుడి పిల్లలు తప్పిపోయే మార్గంలో ఎక్కడున్నా ఉంటే వాళ్ళు మనం సరి చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. అంతేగాని మనమే అపహాసంతో కలిసిపోతే మనం ఆ యొక్క పిల్లల్ని మనం అలాగే సరి చేయగలం? మన సమాజం అంతా దుష్టుల మార్గంలో ఉండి, పాపుల మార్గంలో ఉండి, దుష్టుల ఆలోచనలతో మనం కొనసాగించేటప్పుడు మన పిల్లల్ని మనం ఎలా సరి చేయగలం? దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాగే ఆయన ప్రేమ ఒకటే కాదు, ఆయన మన పాపం అన్నింటి నుంచి రక్షింపబడటానికి మనం ఈ లోకంలో వచ్చానన్నాడు ఆయన. మనం ఈ లోకంలో వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఎందుకు రక్షింపబడలేకపోతున్నాం? పాపం నుంచి మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకంటే మన సామర్థ్యం ఎలా ఉంది? అపహాసంతో ఉంటుంది. దుష్టుల మార్గంలో మనం ఉన్నాం, పాపుల మార్గంలో మనం నిలుస్తున్నాం, దుష్టుల ఆలోచించినప్పుడు మనం తిరుగుతున్నాం. అలా తిరిగేటప్పుడు దేవుడి సంకల్పం చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మన పాపాన్ని ఎలా జయిస్తున్నాం? ఏ పాపాన్ని మనం జయించగలిగాం? కాబట్టి మనం ఎలా ఉన్నామో మనకు మనమే తెలుసుకుని ఈ నూతన సంవత్సరంలో మనం నూతన సృష్టిగా దేవుడిని కనబరుచుకోవాలి. అయిపోయింది, సంవత్సరం గడిచిపోయింది. పోయిన 31st నైట్ మనం వాగ్దానం చేసాం, అనుభవ సాక్ష్యాలు చెప్పుకున్నాం, మనం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. కానీ ఏమి నెరవేరిందో ఏంటో ఆ దేవుడికే తెలియదు మన జీవితాలు.
మనం ఎలా ఉన్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, మన స్నేహం ఎక్కడ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో కొనసాగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మన సంభాషణ ఎలా ఉండాలి, దేవునితో సంభాషణ ఎలా ఉండాలి. ఎగసకాలు గాను ఏడకోడాలు గాను ఉండకూడదు. అవి ఆ మాటలు మనకు తగవు, మిగిలిన మాటలు మనకు తగవు. మొదలు కొరింది 150 మొదలు కొరింది 7వ అధ్యాయం 11 రాసిన పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచ్చిన చూడండి అక్క. 23, 24. మీరు విలువపెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చాలు. మనం ఎందుకు అపవాసంతో ఉండకూడదు? మన దేవుడు విలువెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళతో సమానంగా మనం పోలుస్తున్నారు. మనం ఎందుకు దేవుడు ఏమంటున్నాడు? మీరు శిఖ సంబంధులు కాదు, మీరు ఇదివరకు చీకట్లో ఉన్నారు, ముగ్గురు చీకట్లో లేరు, మీరు వెలుగు సంబంధులు, మమ్మల్ని విలువ పెట్టుకున్నాను నేను అని దేవుడు చెప్తున్నాడు. మనం విలువ పెట్టుకున్నప్పుడు మనం ఎవరికి దాసమై ఉండాలి? లోకంలో జరిగే మాటలకి మనుషులకు దాసమై ఉందామా? ఆ ప్రభువుకి సాగపడి, తండ్రి నేను ఈ పాపం నుంచి విడిపించుకోలేకపోతున్నానే, లేక పలానా పాపం నుంచి నేను విడిపించుకోలేకపోతున్నానే అని మనం దేవుడితో చెప్పుకుని, ఆ పాపం నుంచి నన్ను రక్షించు, నువ్వు రక్షణలో ఉన్నావు, నాకు దేవుడి దగ్గర మనం పోరాడుతున్నామా? మనం ఎలా ఉన్నాం? దేవుడికి మనం ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మన ఆరాధన ఏ బిడ్డ ఆరాధన లేక మన ఆరాధన అంగీకారంగా ఉంటుందా? ఆయనకి మనం అంగీకారంగా ఉంటున్నామా? ఆయన సంతాపం తెలుపుతున్నానని చెప్తున్నాడు. ఎందుకు సంతాపం తెలుపుతున్నాడు? అసలు ఈ మానవుని ఎందుకు సృష్టించాలని ఆయన సంతాపం పడుతున్నాడు. ఆయన కుమారుని పంపించాడు. ఆయన రక్షకుడై ఉన్నాడు. మీరు రక్షింపబడతారు. ఆయన మార్గాన్ని మీరు అనుసరిస్తే, ఆయనతో మీరు సంభాషణ, ఆయనతో మీరు సామాసం కొనసాగితే అన్ని విషయాల్లో అన్ని వాటి నుంచి మీరు రక్షింపబడతారని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం అవన్నీ నాకు తర్వాత, కానీ ముందు నాకు లోకంలో ఘనత కావాలి, లోక మర్యాదలు కావాలి, లోకంలో ఉన్న పేరు ప్రతిష్టలు కావాలి, నన్ను లోకంలో మెచ్చుకోవాలి. ఇలాంటి ఆలోచనలు మనం ఉండకూడదు. ఇది క్రైస్తవులకు తగదు. నేను తిట్టుకుంటున్నానా? తిట్టుకోలేదు. మా గురుగారు అయితే మాట్లాడుతున్నాడు, అవునా అనుకుంటున్నానా? అనుకోలేదు. మనం ఎలా ఉన్నామో ముందు మనకు మనం చూసుకోవాలి. ఫస్ట్ నడుతో మాటలు చెప్పినంత మాత్రం నేను గొప్ప నేను అంటున్నా. నాకున్న అనేక లోపాలు నాకు ఉన్నాయి. ఆ లోపం నుంచి నేను గట్టిగా నా భార్య మీద క్యాప్టెన్ కూడా నా మనసులో నేను బాధపడుతూనే ఉంటాను. దేని నుంచి నేను తీర్పించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నా ఆవం ఇంకా పనిచేస్తుంది, నేను అనే భావం ఇంకా నాలో పనిచేస్తుంది. అందుకే నేను దాన్ని జయించలేకపోతున్నాను. మనలో ఏది ఎక్కువగా మన మీద ప్రభుత్వం చేస్తుందో దాన్ని మనం ఎక్కువగా తగ్గించుకునే విధానాన్ని మనం ప్రయత్నిస్తూ ఉండాలి. నేను దీన్ని విడిపించుకోలేకపోతున్నాను, దీని నుంచి నేను విడిపించుకొని దేవుడిని మనం గోజాడుతూ ఉండాలి. మనం దేన్ని చేస్తున్నాం? మనం ఎవరు? ఆయన విలువ పెట్టుకున్నాడు. మనం నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా తిరగడానికి కాదు మనం కొనుక్కున్నది. ఆయన యొక్క మహిమను మనం కనపరచడానికి ఆయన మహిమ మనకి ఇచ్చాడు. ఆయన సత్యాన్ని మనం బయలుపరచడానికి, నా ఇష్టాన్ని నేను బయలుపరచుకోవడానికి కాదు, నా ఇష్టాన్ని నేను చూపించుకోవడానికి కాదు, నా సంతోషాన్ని నేను చెప్పుకోవడానికి కాదు. నన్ను విలువ పెట్టుకున్నది ఆయన. ఏ ఇష్టానుసారంతో ఆయన కొన్నాడో, ఆయన నువ్వు మనుషులకు దాసుడు కాదని చెప్తున్నాడు. నేను మనుషులకు దాసత్వంలో ఉన్నాను, నేను వినిపించబడాలని తప్పని ఎవరికి ఉండదు.
ఎందుకు ఉండదు? నేను అటువంటి మనుషులు దాసులుగా ఉన్నానా? మనుషులు దాసులై ఉన్నానా? నేను నా దేవుడికి దాసులై ఉన్నాను అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడైనా తప్పిపోయిన చిక్కుల్లో ఉన్నా, ఊళ్ళో నంకడినా దాన్ని విడిపించుకోలేకపోతాను ప్రభు అంటే ప్రభు ఖచ్చితంగా దాని నుంచి విడిపిస్తూ ఉంటాడు. అలాగే ఆలోచన కలిగి ఉన్నాను. ఆ ఆలోచన లేనప్పుడు, ఆ అవకాశం మనకు లేనప్పుడు మనం ఎప్పుడు విడిపించుకోలేదు. దేవుడు మనకి ఇచ్చాడు అవకాశం లేక కాదు, అవకాశం దేవుడు ఇచ్చాడు. సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు, విడిపించుకునే అవకాశం ఇచ్చాడు. మీకు చేతలో ఉంది నేనేంటో వాగ్దానం చేశాడు. కానీ మనం ఇంకా అక్కడే ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 2:21 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15, 16, 17 3 వర్షాలు కలిసారన్నాక చాలు. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం? ఈ లోకంలో దేవుడు వాక్యం చదువుతుంది. ఈ లోకంలో దాన్ని దేనికి ప్రేమించొద్దు. ఓ జాబ్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక సంపద కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక అధికారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి? అవి కొంతకాలం అవి మన సేఫ్టీ కోసం అవి. కానీ అవి మాత్రం మన శాశ్వతం కాదు. అవే శాశ్వతం ఆటలు పట్టుకుని మనం ఉన్నామా? దేవుడు దూరం అయిపోతాం. అవి దేవుడి వల్ల మనకు వచ్చినవి కాదు. దేవుడి వల్ల మనకు వచ్చినాయే కానీ దేవుడి నుంచి పుట్టినవి కాదు. దేవుడి నుంచి పుట్టింది ఏంటి? నువ్వు నేను మన మారు మనసు దేవుడి నుంచి పుట్టింది. దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. ఆడ బాప్టిజం తీసుకున్నప్పుడు నేను ఏమని వాగ్దానం చేశాను? గొప్ప సమూహం ప్రమాణం చేశాను. ప్రభు నా జీవితం నీ కోసం నేను జీవిస్తానని. ఇవాళ నా జీవితం ఎలా ఉంది? అరే నేను ఎంతో ఆత్మీయుడే, నేను ఎంతో ఆరాధికుండే అంటే దేవుడు నిన్ను హర్షిస్తాడా? నాకు నేను డబ్బను చెప్పుకుంటూ, నాకు నేను గొప్పలు చెప్పుకుంటూ నా కోరికలు సాగలేదు, నా ఆశ సాగలేదు. ఎంత ఆరాధన మీటింగ్లు పెట్టేసుకుంటే ఇన్ని కోరికలు నాలో ఉంచుకుని నా జీవితం అంతా కూడా ఎలా ఉంచుకుని నేను ఎంతో ఆత్మీయుని, నేను ఎంతో నిరంతరం రాత్రులు పౌరులు నిద్రాహారం మనకి సేవ చేస్తున్నానంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు సేవ? నీ డబ్బు సంపాదన కోసం చేస్తున్నావు, నీ ఘనత కోసం చేస్తున్నావు, నీ పేరు పరిస్థితి కోసం చేస్తున్నావు. దేవుడు అలా చెప్పమన్నాడా? దేవుడు చెప్పింది ఎవరు చేస్తున్నావు? మనం దేవుడు ఏం చెప్పాడు దాన్ని చేస్తున్నాం అసలు మనం? దేవుడు చెప్పిన దాన్ని నిర్లక్ష్య పెట్టడం, మనకు నచ్చిందని మనం చేసుకోవటం, మనమే జాలిపడిపోవటం, మనమే గణపతి చేసుకోవటం, మనమే గొప్పగా చెప్పుకోవటం. ఇవాళ సాక్ష్యం అంటున్నారు. అన్నయ్య గారు ఎన్నిసార్లు చెప్పలేదు మనకి? సాక్ష్యం చెప్పడం కాదు, నువ్వు సాక్ష్యం అయి ఉండు. నువ్వు సాక్ష్యం అయి ఉండాలంటే నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఎలా తెలుస్తుంది? నీకు నాకును మనం వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన ప్రాంతంలో ఉన్న వాతావరణంలో, మన వాతావరణంలో మనతో ఉన్నవాళ్ళు వాడు చెప్పాలి. మనలో మార్పడినది ఏంటి? నాకు నేను చెప్పుకోవడం కాదు. చెవుకు డబ్బులు చెప్పుకుంటూ నేను గొప్పని చెప్పుకోవడం అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఎంచుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. కానీ దాన్ని దేవుడు అంగీకరించాడు కదా. దేవుడు దాన్ని ఆయన సన్నిధిలో తీర్చుకోడు కదా. మనం ప్రతి విషయంలో కూడా దేవుడిని నిర్లక్ష్య పెడుతున్నాం.
కానీ దేవుని గణపరచుకోవాలి, దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలి. ఏదో పాటలో కూడా ఉంటుంది, ఎన్నాళ్ళు బతికేనేమి నువ్వు ఎలా జీవించావన్నది ముఖ్యం, కానీ ఎన్ని రోజులు బతికేమన్నది కాదు. క్రైస్తవ జీవితం ఎన్ని రోజులు జీవించామన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏం చంపుకున్నాము, మన కోరికలు ఏం ఆశలు చంపుకున్నాము, మనలో ఉన్న క్రియలు ఏం చంపుకున్నాము, మనం ఎలా సిలివేసుకున్నామో మన పక్కన ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరికి రావాలి. అనుభవం, ఆ సాక్ష్యం మనం చెప్పుకునేది కాదు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? ఆయన మహిమ మీకు ఇచ్చాను. తండ్రి, నువ్వు ఇచ్చిన మహిమ నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చాను. మరి ఆ మహిమతో మనం జీవిస్తున్నామా? అటువంటి సత్యంతో మనం జీవిస్తున్నామా? దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, కానీ పాపం నుంచి మనం రక్షించడానికి వచ్చాడు, కానీ మన పరలోకం నుంచి అగ్నిగుండం నుంచి రక్షించడానికి రాదు అని చెప్పాలి. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఏ రక్షణలో ఉన్నామో, నిజంగా మనం దేవుడు రక్షించడానికి వచ్చాడని మనం నమ్ముతున్నామో, లేకపోతే మనమే మనం కనపరుచుకుని మన సొంత నిజాలతో మనం జీవిస్తున్నామో, అది మనమే తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం అనుసరిస్తామో ఆ సత్యమే దేవునికి ఆరాధన. ఉన్న సమయంలో ఏం చూస్తున్నారు?